దేవుని ప్రేమ ఎంతో వెడల్పు కలిగినది, పొడగు కలిగినది, లోతైనది, ఎత్తైనది. అది గ్రహించాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని అంటున్నాడు. మనకున్న జ్ఞానానికి క్రీస్తు ప్రేమ అందదు. మన యొక్క జ్ఞానం ఎంత ఉందంటే ఒక అండ మాదిరి ఉంటుంది. అండలో సముద్రపు నీళ్ళు పడతాయా? పట్టవు. మన ఇంట్లో ఎన్నో పాత్రలు ఉండొచ్చు, కానీ ఆ పాత్రలతో సముద్రపు నీళ్ళు కొరత చేయలేం. సముద్రపు నీళ్ళు ఎంత తోడినా అవి తరగవు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. కానీ కనీసం అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం కనీసం అర్థం చేసుకొని దీవించబడాలనేది పౌలు ఆతృత. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలేనని ప్రార్థించుచున్నాను. ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఇందాక చదివిన వచనాల్లో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అది మనం ఈరోజు చూడబోతున్నాం. పౌలు ప్రార్థన ఏంటంటే 18వ వచనం చూద్దాం, చూడండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి, మధ్యలో ఉంటుంది. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు ఎఫెసీయులకు రాస్తూ తన ప్రార్థనే ఇది అని చెప్తున్నాడు. పౌలు ప్రార్థనే మనం రెండవ ప్రార్థన చేశాడు కదా, అది కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. 4 విషయాలు. అదేంటంటే దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దాని పొడగు, లోతు, ఎత్తు. వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు. ఈ 4 విషయాలు మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రేమ ఎంతో వెడల్పు కలిగినది, పొడగు కలిగినది, లోతైనది, ఎత్తైనది. అది గ్రహించాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఈ జ్ఞానానికి, మనకున్న జ్ఞానానికి క్రీస్తు ప్రేమ అందదు. అది ఎంత పెద్ద ప్రేమ అంటే సముద్రమంతా సిరాతో, ఆకాశమంతా పేపర్గా చేసి, సముద్రమంతా ఇంకుగా మార్చి యేసు ప్రేమను వర్ణించాలంటే ఆకాశము సరిపోదు, భూలోకము సరిపోదు. అంత ప్రేమ ఉంది. జ్ఞానమునకు మించిన ప్రేమ. మన యొక్క జ్ఞానం ఎంత ఉందంటే ఒక అండ మాదిరి ఉంటుంది. అండలో సముద్రపు నీళ్ళు పడతాయా? పట్టవు. మన ఇంట్లో ఎన్నో పాత్రలు ఉండొచ్చు, కానీ ఆ పాత్రలతో సముద్రపు నీళ్ళు కొరత చేయలేం. సముద్రపు నీళ్ళు ఎంత తోడినా అవి తరగవు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. మనం అర్థం చేసుకున్న కొలది అందులో ఇంకా అర్థం చేసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. దేవుని ప్రేమ అటువంటిది అంటున్నాడు పౌలు ఇక్కడ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని అంటున్నాడు. మన మెదడుకు పరిమితి కలిగిన మనకు అర్థం కాని విషయాలు, దేవుని ప్రేమ అంత వెడల్పు, అంత పొడగు, అంత లోతు, అంత ఎత్తు కలిగినది. కానీ కనీసం అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం కనీసం అర్థం చేసుకొని దీవించబడాలనేది పౌలు ఆతృత. కనీసం ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో, మనకున్న పరిమితిని బట్టి దేవుని ప్రేమను ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవాలి అని అంటున్నాడు. అది తెలుసుకోనకుండా మనం ప్రేమను రుచి చూడలేం, ప్రేమను కనబరచలేం. అందుకే ఇంతకుముందు మాట్లాడుతూ మనిషి ఎట్లా సృష్టించబడ్డాడంటే, మనిషి మొదట ప్రేమను పొందాలి, తర్వాత ఆ ప్రేమను కనబరచాలి. ప్రేమను పొందకుండా ఆ ప్రేమను కనబరచడం చాలా కష్టం. మీరు చూడండి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఒకలాగా ఉంటారు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఒకలాగా ఉంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లుంటారు? తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు పొందలే. ఏది ఎట్లా పెరగాలి, వాళ్ళు ఎవరి గద్దింపుకు లోను కాలేదు. కాబట్టి వాళ్ళు పెరిగే విధానం, వాతావరణం చాలా కఠినంగా మారిపోతుంది.
వాళ్ళకి ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియడం లేదు. అదే తల్లిదండ్రుల మధ్యలో పెరిగి తల్లిదండ్రుల ప్రేమను పొందుకున్న పిల్లలు చూడండి, వాళ్ళు ఒకలాగా ఉంటారు. మొదట వాళ్ళు ప్రేమను పొందాలి, ఆ తర్వాత ప్రేమను కనబరచాలి. అయితే ఈ ప్రేమను ఎక్కడి నుంచి పొందాలనే విషయమే లోకం అర్థం చేసుకోలేకపోతుంది. ఏ వ్యక్తి దగ్గర నుంచి మొదట పొందకూడదు. మనిషి ప్రేమ మొదట దేవుని దగ్గర నుంచి పొందాలి. ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గరే ఉంది. మనుషుల మధ్యలో ఈరోజు ఆ ప్రేమలన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? తల్లి ధారాళంగా బిడ్డను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన పోలికలో మనుషులను సృష్టించుకొని తన ప్రేమను మనుషుల మధ్యలో ఉంచాడు. అది ఎంతో వెడల్పు కలిగినది అంటున్నాడు. అది కుటుంబంలో చూడవచ్చు, స్నేహితుల మధ్యలో చూడవచ్చు, చాలాసార్లు మనం దాన్ని చూడవచ్చు. కానీ అదే నిజమైనది అని అర్థం చేసుకోవడానికి అవకాశము లేదు. అదే నిజమైనదని గుర్తించడానికి మొదట నువ్వు దేవుని ప్రేమను ఎరగాలి అని అంటున్నాడు. అది దాని వెడల్పు, దాని పొడవు, దాని లోతు, ఎత్తు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము ప్రేమను ఎరగగలుగుతామంటాడు. కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని, మనము తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఏమని దేవుని ప్రేమను మనం తెలుసుకొని అందులో శక్తి గల వారం కావాలని అంటున్నాడు. దేనిలో శక్తి గలవారు కావాలంటున్నాడు? ప్రేమను తెలుసుకుంటలో శక్తి గలవారు కావాలంటున్నాడు. చాలాసార్లు స్వస్థత గురించి అంటే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు స్వస్థతలు అంటే ఆసక్తి, తర్వాత విడుదల అంటే ఆసక్తి. ఎందుకంటే ప్రజలందరూ కూడా బంధకాల్లో ఉన్నారు, విడుదల కావాలి. అస్వస్థతలో ఉన్నారు, స్వస్థత కావాలి. ఇవి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా అండి? ప్రేమయందు వేరు పారి స్థిరపడాలి అంటున్నాడు. దాని తర్వాత జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాడు. ప్రేమను గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ మంది ఇష్టపడరు. ఎందుకంటే ప్రేమ గురించి మాకు తెలియదా? దేవుడు ప్రేమస్వరూపి, అంతే కదా, అందులో ఏముంది? అందుకనే కొనసాగించి ఇన్ని వారాలు మనం చూడాల్సింది వస్తుంది. అది ప్రేమ ఎంత వెడల్పు గలది, ఎంత లోతు గలది, అది ఎంత విలువ గలది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది మన జీవితంలో ఫలభరితంగా విజయవంతంగా జీవించడానికి మార్గములు మనకు చూపుతుంది. కాబట్టి ప్రేమను గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. దాని గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట ఎక్కడికి రావాలి? బైబుల్ దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి రాకుండా, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రాకుండా లోకంలో ఎక్కడైనా ప్రేమ దొరుకుతుందంటే అది ఖచ్చితంగా దొరకదని మనం చెప్పాలి. వాళ్ళు ఏ విధానంలో వ్యక్తపరచాలని ప్రయత్నం చేసినా లోకంలో కేవలం ప్రయత్నాలు మాత్రమే, కానీ నిజమైన అర్థము వాళ్ళు చెప్పలేరు. అందుకే కొనసాగించి అది ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఆ స్టోరీ ద్వారా, ఈ స్టోరీ ద్వారా తల్లిదండ్రులను పెట్టి, తల్లిని కుమారుని పెట్టి, అక్కా చెల్లెలను పెట్టి, స్త్రీ పురుషుని పెట్టి, తర్వాత అన్నదమ్ములను పెట్టి, స్నేహితులను పెట్టి, ఇలా స్టోరీస్ రాస్తూ పిక్చర్స్ వాళ్ళు తీసినప్పటికీ కూడా కేవలం ప్రయత్నం మాత్రమే. ఆ ప్రేమ ఎంత గొప్పది, స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ ఎంత గొప్పది, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అని చెప్పి స్టోరీస్ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఎంత ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ నిజానికి దాని అర్థం చెప్పడానికి వాళ్ళ దగ్గర వీలు పడదు. ఆ అర్థం చెప్పాలంటే అది ఎక్కడి నుంచి కదిలి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. ప్రేమ ఎక్కడి నుంచి కదిలి వచ్చింది? ప్రేమ అనే పదము దేవుని దగ్గర నుంచి కదిలి వచ్చింది. ప్రేమకు రూపమే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన పేరు. కాబట్టి దాని అర్థం కానీ అది ఎలాంటిది, దాని వెడల్పు ఏంటి, దాని పొడగేంటి, దాని లోతు ఏంటి, దాని ఎత్తు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది ప్రేమ అనేది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తెలుసుకుంటాం. కానీ ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. యవనస్తుల మధ్యలో నా కోసం అన్నీ చేయడానికి రెడీ అయినాడు, అవి కొనిచ్చినాడు, ఇవి కొనిచ్చినాడు, నా బర్త్డే గుర్తుపెట్టుకొని విశేష చెప్పినాడు. ప్రేమ లేకుండానే చెప్తాడా? విలువైనది తీసుకొని వచ్చి ఇచ్చాడు, అదే ప్రేమ. ప్రేమ కానిది ప్రేమ అనుకొని చివరికి అందులో ఫెయిల్ అవుతున్నారు. కానీ నిజానికి పిల్లలందరూ కూడా, యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు, ఆ కుటుంబ పాశం అనేటువంటిది సరైన విధానంలో ఎప్పుడు నడుస్తుందంటే ఆ ప్రేమ కదిలి వచ్చినటువంటి ఆ వేరు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దాన్ని డీల్ చేసినప్పుడే మనము విజయవంతంగా జీవిస్తాం. అయితే మొదటిది మనం చూద్దాం, చూడండి, వెడల్పు. ప్రేమ యొక్క వెడల్పు.
ప్రేమ యొక్క వెడల్పు ఎటువంటిది అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని ఇక్కడ మాట్లాడుతుంది. దాని వెడల్పు ఏంటంటే ప్రతి భాషలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అని అంటున్నాడు కదా. క్రీస్తు రక్తం ఇచ్చి 10వ వచనంలో ఉంది కదండి, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. ప్రభు తన రక్తం ద్వారా తన ప్రేమ యొక్క వెడల్పు ఏంటంటే అది ఎంత వెడల్పు కలిగినది అంటే ప్రతి వంశంలో నుంచి ప్రతి వర్గంలో నుంచి ఈరోజు దేవుని నమ్ముకున్నారా లేదా? నమ్ముకున్నారండి. చాలా కులాలు పెట్టుకున్నప్పటికీ మతాలు పెట్టుకున్నప్పటికీ చాలామంది యేసుప్రభుని అంగీకరించారు. ప్రతి వంశంలోనూ ప్రతి వర్గంలోనూ ఈరోజు యేసుక్రీస్తు సువార్తను విని ఆయన ప్రేమను రుచి చూచిన వాళ్ళు అనేక మంది ప్రతి వంశంలోనూ క్రీస్తు రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి జాతిలోనూ తన కొరకు ప్రజలను సంపాదించుకుంటున్నాడంట తన రక్తంనిచ్చి. ఈ ప్రేమ ఎంత వెడల్పు గలదంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించగలదు, చాలా వెడల్పు కలిగినది. ప్రతి వంశంలో నుంచి రక్షిస్తుంది, ప్రతి జనములో నుంచి మనుషులను రక్షిస్తుంది. ఈ ప్రేమను ఎవరైనా స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా స్టాప్ చేయలేరు. అందుకే చూడండి, మన భారతదేశంలో సువార్తను ప్రకటిస్తుంటే అనేక మంది ఈ ప్రేమను అర్థం చేసుకుంటున్నారు. అనేక మంది యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నారు, రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఇది చాలామందికి నచ్చడం లేదు. ఇంకా కొంతకాలానికి పోతే అందరూ యేసు ప్రభుని నమ్ముకుంటే మనం ఏమైపోవాలా, మన మార్గములు ఏమైపోవాలని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరని పని. ప్రతి వంశంలోనూ ప్రతి జాతిలోనూ ప్రతి జనములోనూ దేవుడు తన రక్తమునిచ్చి ప్రతి ఒక్కరిని కూడా సంపాదిస్తున్నాడు. క్రీస్తు రక్తం, దేవుని ప్రేమ ప్రతి వంశంలో నుంచి మనుషులను. క్రైస్తవం అనేది ఇప్పుడు కేవలం ఒక కులానికి ఒక మతానికి కొంతమంది వర్గానికి మాత్రమే సంబంధించినది కాదు క్రైస్తవం. క్రైస్తవంలో ఈరోజు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరు ఉన్నారు క్రైస్తవంలో. క్రీస్తును నమ్మి ఆయన మార్గాన్ని వెంబడిస్తున్న వాళ్ళు ఒక కులంలో వాళ్ళు కాదు, ఒక జాతి వాళ్ళు కాదు, ఒక దేశం వాళ్ళు కాదు. ప్రపంచమంతా ఎన్నో కులాలు ఎన్నో మార్గాలలో ఉన్న వాళ్ళు యేసు మార్గంలోకి వచ్చి ఈయన నిజదేవుడు అని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రేమ చాలా వెడల్పు కలిగినది. అనేక మందిని చేతులు చాపి పిలుస్తుంది. ఆ ప్రేమను రుచి చూచిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ధారాళంగా బయలుపరచబడుతుంది అని అంటున్నాడు కదా. 11వ వచనంలో ఏమని ఉంటుంది చూడండి, మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండనంట. కోట్ల కొలదిగా ఉంది వారి లెక్క. ఎట్లుంది? దేవుడు తన రక్తంనిచ్చి సంపాదించిన వారి లెక్క ఎట్లా ఉందంటే కోట్ల కొలది ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని
మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ కూడా ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిందంట. పరలోకంలో ఎట్లుందంట? ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహం ఉందంట. అంటే క్రీస్తు రక్తమును నమ్మి విశ్వసించి పరలోకానికి కొనుపోబడిన వారు లెక్కింపజాలనంత జనాలు ఉన్నారంట. కానీ పరలోకానికి కొంతమందే పోతారు అనుకుంటారు. చూశారండి, చాలామంది క్రైస్తవులు పరలోకానికి కొంతమందే పోతారు, ఎక్కువ మంది పోరు. అక్కడ ఇరుకైన స్థలం ఉంది అనుకుంటున్నారు. దాని వెడల్పు, ఈ భూమి విశాలమైనదంటే ఇరుకైనదండి? ఈ భూలోకం విశాలమైనదా ఇరుకైనదా? ఈ భూమి అంతా పోయించినారు ఎవరైనా? భూమిలో అన్ని దేశాలకు పోయించినామా? ఎంత తిరిగినా మనం తిరగని స్థలం ఉంటుంది. ఎంత విశాలమైనదంటే చాలా విశాలమైనది. అనేక దేశాలు, అనేక చోట్ల మనం ఇంకా అడుగు పెట్టాలా. ఇంకా చెప్పాలంటే మన జిల్లాలోనే కొన్ని ప్రాంతాలు మనకు తెలియదు, కొన్ని ఊర్లు ఎక్కడున్నాయో మనకు తెలియదు. చాలా విశాలంగమైనది ఈ భూలోకం. పరలోకంలో ఎంత విశాలమైనదంటే లెక్కింపజాలని జనాలు అక్కడ ఉన్నారంట. అంటే క్రీస్తు రక్తం ద్వారా అనేక మంది జనాలను దేవుడు సంపాదిస్తున్నాడు. యేసు రక్తంలో అనేక జనాలను దేవుడు ప్రతి వంశంలో నుంచి, ప్రతి వర్గంలో నుంచి, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుంచి అనేక మంది జనాలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ వెడల్పు ఎంత పెద్దదంటే లెక్కింపజాలనంత జనాలను సంపాదించగలదు. ఆ ప్రేమ అంత వెడల్పు కలిగినది. దాని వెడల్పు చాలా పెద్దది. అక్కడ కొంతమందికే స్థలం లేదు, చాలామందికి స్థలం ఉంది అని అంటున్నాడు. తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశీ అని శితీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. గ్రీకు దేశస్థుడని యూదుడని ఏ భేదం లేదు, సున్నతి పొందుటాయని సున్నతి పొందకపోవటాయని భేదం లేదు, కానీ పరదేశీ అని శితీయుడని దాసుడని స్వతంత్రుడని ఏ భేదం లేదు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించువాడై ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి లెక్కింపజాలని జనాలను క్రీస్తు తన రక్తం ద్వారా సంపాదిస్తున్నాడు. ఆ ప్రేమ చాలా వెడల్పు కలిగినది. అందరి కొరకు చేతులు చాపుతుంది. నువ్వు యేసు ప్రభుని నమ్మితే నిన్ను దూరం పెట్టడానికి ఇంకా స్థలం లేదు, ఇంకా చోటు లేదు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పడానికి దేవుని ప్రేమ దగ్గర అవకాశం లేదు. అందరినీ ఆహ్వానిస్తుంది ఆ ప్రేమ, అందరినీ రక్షించాలని ఎదురు చూస్తుంది. తర్వాత రెండవదిగా దాని పొడవు అంటే అర్థం ఏంటంటే, ప్రేమ యొక్క పొడవు ఏంటంటే ముగింపు లేనిదని అర్థం. దేవుని ప్రేమకు ముగింపు లేదు, ప్రేమకు ముగింపు లేదు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే దానికి అసలు ముగింపు లేదు. మనిషి ప్రేమకు ముగింపు ఉందా అండి? ఖచ్చితంగా ముగింపు ఉంది. ఒక పాట ఉంది చూడండి, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది అని చెప్పి ఆ పాట ఉంది. చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, తల్లిదండ్రుల ప్రేమ నీడలా గతించిపోవును, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, వారి మధ్యలో వికసించిన ప్రేమ కొన్నిసార్లు పడిపోతుందేమో, అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అది నూనె ఉన్నంత కాలమే వెలుగునిస్తుంది, తర్వాత అది ఆరిపోతుంది అని చెప్పి ఆ పాట చాలా చక్కగా వివరించాడు. కానీ ఎల్లప్పుడూ నిలిచే ప్రేమ ఏంటి అని మాట్లాడుతున్నాడు. చివరిగా ధరలోన ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు మనల్ని ఆదరించును అని ఉంటుంది చివరి లిరిక్స్. ధరలోన ఉన్న ప్రేమలన్నీ గతించిపోతాయి, నీడ వలె అవి కనబడకుండా పోతాయి, కలవలే కరిగిపోతాయి. ఎంత ప్రేమ ఉన్నా అవి ఒకనొక సమయంలో అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమించినా బతికున్నంత వరకే ప్రేమించగలరు, తర్వాత అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీడ వలె గతించిపోతుంది. కన్నబిడ్డల ప్రేమ, కొంతమంది కన్నపిల్లలు పెళ్ళయ్యే వరకే తల్లిదండ్రులని తిరుగుతారు, పెళ్ళైన తర్వాత
తల్లిదండ్రులు పట్టించుకోరు, అందుకే బాధపడుతుంటారు. వీడు పెళ్ళైనప్పటి నుంచి మారిపోయా, అసలు ప్రేమనే లేదు, మొత్తం తీసుకుపోయా, కొంచెం కూడా జాలి లేదు, ఇప్పుడు అంతా మారిపోయినాడు. అప్పుడేమో తల్లిదండ్రులని ఎంట తిరిగేవాడు, ఇప్పుడేమో ఏం లేదు అని అంటాడు. అది కలలా కరిగిపోతుంది. ఒకానొక సమయంలో కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అది మారిపోతూ వస్తుంది. కానీ కడ వరకు మనల్ని ఆదరించే ప్రేమ, దేవుని ప్రేమ పొడవు ఏంటంటే అది నిన్ను చివరి వరకు నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ. నువ్వు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత తిరిగి పరలోకానికి తీసుకుపోయేటువంటిది దేవుని ప్రేమ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా అంటే బతికినంత వరకు, మళ్ళీ చనిపోయిన తర్వాత రక్షణ పొంది పరలోకానికి తీసుకుపోయేంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ పొడవు అంతది. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 31లో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 3వ వచనం చదువుదాం చూడండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూశారండి దేవుని ప్రేమ ఎటువంటిదంటే దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే నువ్వు పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను చూసి, నిన్ను ప్రేమించి, నీ కొరకు ఒక గొప్ప ప్రణాళికను వేసి సిద్ధపరిచినటువంటిది దేవుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యా ఇట్లా అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మనకు తోడుగా ఉండే ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనకు చివరి వరకు మనల్ని ఆదరించేటువంటి ప్రేమ. కాబట్టి దాని వెడల్పు, లోతు ఎంత అనేటువంటి తెలుసుకోవాలా, అది మన జీవితంలో కనబరచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. దాని తర్వాత 3వది దాని లోతు, దేవుని ప్రేమ యొక్క లోతు ఎంతైనది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం చూడండి. 5వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ చూడండి దాని లోతు ఎంత అంటే మరణం వరకు దిగొచ్చింది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. దేవునితో సమానుడు పరలోకంలో, ఆయన లెవెల్ వేరే. తన లెవెల్ నుంచి ఈ లెవెల్కి దిగి రావాలంటే చాలా కష్టం, అంతే కదండి. ఒక పెద్ద ఇంట్లో నివాసం ఉండి చిన్న ఇంట్లో నివాసం ఉండాలంటే ఉంటారా? కొంతమంది రెంటుకుంటారు. మంచి ఇంట్లో రెంటుకుండి ఒక చిన్న రూమ్లో పోయి ఇప్పుడు రెంటుకుండాలంటే వాళ్ళకు ఉండబుద్ధి కాదు. పెద్ద ఇంటికి అలవాటు పడి చిన్న ఇంట్లో ఉండాలంటే ఉండడానికి వీలవుతుందా? అసలు ఒప్పుకోదు మనసు. ఇప్పుడు దేవుని లెవెల్ ఏంటి, ఈ భూలోకంలో ఉన్న లెవెల్ ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పాపుల మధ్యలోకి రావడానికి, మానవుని పోలికగా పుట్టడానికి, దాసుని స్వరూపం ధరించుకోవడానికి ఎంత తగ్గింపు ఉండాలి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని బైబిల్ మాట్లాడుతుంది. దాని లోతు ఎంత అంటే పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నటువంటి వాడు ఆయన కూడా మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చుటలో దేవుని ప్రేమ యొక్క లోతు అర్థమవుతుంది. మనల్ని ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దాని లోతు ఎంతైనదంటే ఇంతగా తగ్గించుకుంటున్నాడు. ఆ ప్రేమ మన కొరకు దిగొస్తుంది అని అంటున్నాడు. 7వ వచనం నేను చదువుతాను చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకుని. ఆ ప్రేమ లోతు ఏంటంటే శిలువ మరణం పొందునంతగా మన కొరకు దిగొచ్చింది. అది దేవుని ప్రేమ లోతు. హల్లెలూయా. ఈ లోక ప్రేమలో లోతు ఉందా అంటే కొంచెం సేపు ఓపిక పట్టు చూడు, దాని లోతు ఎంతో తెలుస్తుంది. నీకోసం ఏదైనా చేస్తాను, అవసరమైతే పైనుంచి నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను, కింద దూకి చనిపోతాను అంటాడు యవనస్తుల దగ్గరికి వచ్చి. దూకమని చెప్పు, అస్సలు దూకడు. ఇవ్వమని చెప్పు, అసలు ప్రాణం ఇయ్యడు నీకోసం. అట్లా ఒక ఇద్దరు యవనస్తులు ప్రేమించుకున్నారు, ఇంతకుముందే చెప్పాను. వాళ్ళు చనిపోయే ఆ నది దగ్గరికి వెళ్ళి చనిపోయేటప్పుడు ఎవరు ప్రేమ ఎంత ఉందని తెలిసింది. ఆమె దూకింది కానీ ఈయన దూకలే నీళ్ళలో. ఇద్దరు కలిసి చనిపోదాం అనుకున్నారు, ధారాళంగా ప్రేమించుకున్నారు, కానీ ఆమె దూకేసింది, ఈయన దూకలే. ప్రేమ దాని లోతు నిదానంగా ఆలోచన చేస్తుంటే అందులో లోతు ఉందంటే లేదు, లోతు లేదు. ప్రేమలో లోతు ఎంత ఉండాలంటే ఆ ప్రేమ మరణము పొందునంతగా తగ్గించుకునింది. ఆ లోతు నువ్వు ఎక్కడ దేవుని దగ్గర, యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆ లోతు ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టి మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఎంత రిక్తుడిగా చేసుకున్నాడు. మొహం మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, పిడిగుద్దులతో గుద్దిన, ఒక్క మాట చెప్తే సర్వనాశనం అయిపోతుంది. ఒక్క మాట సెలవిస్తే వేల కొలది దూతలు కాచుకొని ఉన్నారు పక్కలో కలువరి శిలువ సమయంలో. కానీ రిక్తునిగా చేసుకున్నాడు, అన్నిటికీ అప్పగించుకున్నాడు. ఆ లోతు చూడండి, అది ఎంతో లోతైన ప్రేమ, అది మనిషి ఊహకు అందని ప్రేమ. అందుకే పౌలు అంటున్నాడు తెలుసా అండి, మన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే ఈ జ్ఞానానికి అర్థం కాదు, ఆయన ఉమ్మి వేస్తున్నా ఓడ్చుకుంటున్నాడు, రోసం లేని దేవుడు, కొంచెం కూడా రోసం లేదు, శిలువ నుంచి దిగిలాలేడు, రిక్తుడు. ఈరోజు మనం యూట్యూబ్లో ఎక్కడ చూసినా రోసం లేని కోపం లేని ప్రభునే మనం అక్కడ చూపిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అని ఒక పక్క మాత్రమే చూపిస్తున్నారు, ఈతల పక్క చూపిస్తున్నారు అంతే, ఇటువైపు చూపిస్తున్నారు. మీరు యూట్యూబ్లో చూసుకుంటూ వెళ్తుంటే ఆ పిక్చర్లు ఎందుకో నాకు నచ్చో చూడండి. అది యేసు ప్రభును చాలా దీనుడిగా, అల్పుడిగా ఒక పక్క మాత్రమే చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమాస్వరూపి కదా, ఆయనకి ఇంకో పక్క ఉంది, ఈ పక్క ఉంది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పి రోసం కలిగినటువంటి దేవుడు, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, సూర్యుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన బలాఢ్యుడు, చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. ఆయన చాలా గొప్ప, చాలా న్యాయవంతుడు. కానీ క్రైస్తవులు కేవలం లైకుల కొరకు, సబ్స్క్రైబ్ల కొరకు యేసుప్రభుని చూపించే పిక్చరు, ఆయన చూపించే విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి అంటే ప్రేమాస్వరూపే, కొంతకాలం సహిస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి ప్రేమే. కానీ ఆయనకి ఇంకో పక్క ఉంది, ఆ ఇంకో పక్కను మనం చూడలేం. ఆయన పరాక్రమశాలి, ఆయన బలాఢ్యుడు కదండి. బైబిల్ చదివి దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పి ఈయన శక్తి లేనివాడు, ఈయన దగ్గర మహిమలు లేవు, ఈయన ఏం చేయలేని దేవుడు అన్నట్లు వాళ్ళు మనకు చూపిస్తున్నారు. ఆయన ఏం చేయగలడంటే ఏదైనా చేయగలడు, అసాధ్యమైన కార్యాలని సాధ్యపరచగలవు. ఆయన పేరు చెప్తే దయాలన్నీ వారిపోతాయి తెలుసా అండి. దయాలు ఎట్లా వారిపోతాయి అంటే యేసు ప్రభు పేరు చెప్తే చాలు పారిపోతాయి. ఆయన ఆశమాసి దేవుడు కాదు, కానీ చూపించేది మాత్రం మామూలు దేవుడు. ఈయన ఏమన్నాడు చూసారా, ప్రేమస్వరూపి, మట్టితో దాన్ని లేవనెత్తుతున్నాడు. ఆయన వేసుకునే డ్రెస్సు విధానం కూడా ఎట్లా చూపిస్తారంటే ఆయన ప్రేమను మాత్రమే చూపిస్తున్నారు. కానీ ఆయన ఎంత పరాక్రమశాలి అంటే ఆయన లేచి రావాల్సిన అవసరం లేదు, ఒక్క మాట చెప్తే సమస్తము జరిగిపోతాయి. అంత గొప్ప దేవుడు ఆయన అని చెప్తూ ఆ ప్రేమ యొక్క లోతును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామమునకు పైనామం ఆయనకు, ప్రతి నామమునకు పైనామం ఆయనకు, అన్ని నామముల కంటే పైనామం, ప్రతి నామమునకు యేసుక్రీస్తు నామము పైనామం దేవుడిచ్చాడు. ఎందుకంటే
శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నందుకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే అన్ని నామముల కన్నా పైనామము దేవుడు యేసుప్రభుకి ఇచ్చాడు. అన్ని నామముల కన్నా పైనామం. మీరు గుర్తుంచుకోండి, ఏ వ్యాధి అయినా పేరు పెట్టుకొని నీ దగ్గరికి వస్తుంది, ఏ దయ్యమైనా పేరు పెట్టుకొని నీ దగ్గరికి వస్తుంది, సాతాను కదండి. చనిపోయిన వారు మన వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్నారనుకున్నారండి. కొంతమంది ఇళ్ళలో చాలా, మా అక్క చనిపోయింది ఒకటే పడుతుంది, మమ్మల్ని ఒకటే పీడిస్తుంది, వదంటే వదలట్లేదు, అంతరం వేయించుకొచ్చినాం పోతలేదు. అది అంతరం ఉన్నంత వరకు బాగుంటుంది కొంతమందికి, అది పోతేనే మళ్ళీ వస్తుంది. బైబిల్ ప్రకారంగా మరణించిన వాళ్ళు మరలా ఆ పేరు పెట్టుకొని వచ్చింది అంతే. నీ కుటుంబంలో ఒక పేరు పెట్టుకొని సాతాను పేరు పెట్టుకొని వచ్చింది. నేను చెప్తున్నాను, దయ్యాలు ఏ పేరు పెట్టుకొని వచ్చినా, రోగం ఏ పేరు పెట్టుకొని వచ్చినా దానికి పేరు అనేది ఉందా లేదా? దయ్యానికి పేరుంది, రోగానికి పేరుందంటే పేరుంది. ఆ పేరుకు మించి, ఈ పేర్లన్నిటికి మించిన ఒక పేరుంది. ఆ పేరు అంటేనే వీటన్నిటికి భయం. ఈ రోగం పేరు పెట్టుకొని వచ్చింది కదా, దీనికి భయం ఉంది. ఏ భయము? ఈ పేరు కంటే ఇంకొక పేరుంది, పైనున్న పేరు. ఆ పేరును ఉపయోగిస్తే ఇది భయపడుతుంది. దయ్యం కూడా ఏ పేరు పెట్టుకొని వచ్చినా దానికి మించిన పేరు ఒకటి ఉంది, యేసు అనే పేరు. ఆ పేరుకు అన్నీ భయపడాల్సిందే. అందుకే యేసు ప్రభు ఒక మార్గంలో గెరాసిన్ పట్టణంలో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలు ఆయన వస్తున్నాగానే వేడుకుంటాయి, ప్రభువా మమ్మల్ని నశింపజేయడానికి వస్తే దయచేసి మమ్మల్ని ఏం చేయకు, ఈ పందులలోకి వెళ్ళడానికి మాకు ఆజ్ఞాపించు అంటే దయ్యాలు వణుకి గజగజలాడి వణుకుతూ పందుల గుంపులోకి అవి వెళ్ళాయి దయ్యాలని చూడగలం. ఆయన పేరుకు భయపడతాయి, ఆయన పేరు అంటే వణుకుతాయి. కానీ చూపించే పిక్చర్స్ చూసారండి? యేసుప్రభు పేరు చెప్తే ఏం భయపడవు అన్నట్లా చెప్తుంటారు. కాదు, యేసుప్రభు పేరు చెప్పు, ఆయన పేరు ఉపయోగిస్తే ప్రతిదీ కూడా భయపడుతుంది. అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు. అయితే మనం ఆయన ప్రేమ యొక్క లోతు మనం చూస్తున్నాం. రోమపత్రిక 3:10లో ఒక మాట చదువుదాం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథాలను తిప్పి చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ యొక్క లోతు ఏంటంటే, నీతిమంతుడు ఎవరు లేకున్నా, దేవుని వెదుకు వారు ఎవరు లేకున్నా, అందరూ త్రోవ తప్పిపోయిన వారైనా సరే ఆ ప్రేమ మన కొరకు దిగొచ్చింది. దేవుని ప్రేమ మనల్ని వెతుక్కుంటూ దిగి వచ్చిన ప్రేమ. దేవుని వెతికే వారు ఎవ్వరు లేరు, అందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళే. నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్తుంది బైబిల్. ఒక్కడు కూడా లేడు. తను రక్షించుకోవడానికి, తను తాను కాపాడుకోవడానికి ఆ బలము, శక్తి లేదు మనిషి దగ్గర. అంత మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకులు, దూషకులు, శత్రువులుగా ఉన్నారు ఈ లోకంలో. అయినా ఆ ప్రేమ దిగొచ్చింది. అదే దేవుని ప్రేమ యొక్క లోతు. అందులో లోతు చాలా ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటున్నాడు పౌలు. అది అర్థం చేసుకోవడానికే ప్రార్థన చేస్తున్నాడు. దాని వెడల్పు, లోతు, ఎత్తు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి పౌలు యొక్క ప్రార్థన. తర్వాత 4వదిగా దాని ఎత్తు 2 నిమిషాల్లో చెప్పి ప్రార్థన చేస్తాను. దాని ఎత్తు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంతైనదంటే, రక్షణ అంటే కేవలం మనల్ని చనిపోయి పరలోకానికి మనల్ని తీసుకుపోతుంది. రక్షణ అంటేనే ఈరోజు చాలామంది ఏమంటారంటే పాప క్షమాపణ పరలోకం. రక్షణ అంటే పాప క్షమాపణ పరలోకం అని అనుకుంటారు. కానీ బైబిలు దానికి మించి మాట్లాడుతుంది. దాని ఎత్తు, దాని ఘనత ఎంతో గొప్పది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. దేవుని ప్రేమ ఎత్తు ఎంతైనదంటే, ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టి నీకు ఒక స్థానం ఇచ్చి ఆయన ఒక స్థానంలో ఉండి, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, చనిపోయినప్పుడు మనల్ని లేపుతాడా?
ఆయనతో కూడా లేపి, క్రీస్తు లేచాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని అంటున్నాడు. పరలోకమందు ఇది ఎంత ఘనత అండి! ఇది దేవుని ప్రేమ ఎత్తు అర్థమవుతుందా? ఎంత ఎత్తు? ఇంత ఎత్తు ఉంటుందా? ఇంత ఎత్తు ఉంటుందా? ఒక 5 బిల్డింగ్లు అంత ఎత్తు ఉంటుందా? ఎంత ఎత్తు ఉంటుందంటే అది కొలవలేనిది. దేవుని ప్రేమ కొలవలేనిది. దాని లక్షణం ఏంటంటున్నాడు అంటే మనల్ని తీసుకుపోయి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటున్నాడు. అంత ఘనతనిస్తున్నాడు. దేవుని ప్రేమ నీకు ఘనతనిస్తుంది, నిన్ను బెస్ట్గా చేస్తుంది, నిన్ను గొప్పవాడిగా చేస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. దేవుని ప్రేమ నిన్ను నిలబెడుతుంది. దేవుని ప్రేమ నిన్ను తిరిగి నీ జీవితాన్ని కడుతుంది. దేవుని ప్రేమ దాని ఎత్తు ఎంతైనదంటే నిన్ను పరలోకానికి తీసుకుపోయి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునేంత ఘనతను దేవుడు నీకు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో అన్ని రకాలైన దీవెనలు దేవుడు తన ప్రేమతో మన కొరకు సిద్ధపరిచాడు. అవన్నీ కూడా మనం స్వతంత్రించుకొని దేవుని దీవెన ఆశీర్వాదాలతో, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో అన్నిట్లో మనం విజయవంతులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విజయవంతమైన జీవితానికి పునాది ఏంటంటే ప్రేమ. విజయవంతమైన జీవితానికి పునాది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉండటంలో మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో చాలామంది మంచి క్రైస్తవులు ఉన్నారంటే ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారంటే ఉన్నారు. భార్యాభర్తలు ప్రార్థనా పరులే. వాక్యం చదువుతారంటే భార్యాభర్తలు ఇద్దరు వాక్యం చదువుతారు. పాటలు పాడతారంటే భార్యాభర్తలు ఇద్దరు పాటలు పాడతారు. అన్నీ బాగున్నాయి. కానీ ప్రేమ కనపరుచుకున్నటలో వాళ్ళు సతమతమైపోతున్నారు. అందుకే ప్రేమను రుచి చూడు, ప్రేమను తెలుసుకో. భార్య భర్తను ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. భర్త భార్యను ప్రేమించాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఒకరినొకరు లోపాలు ఎత్తి చూపించుకోనకూడదు. వారి మధ్యలో నమ్మకము, విశ్వాసము, ప్రేమ అనేటువంటిది వారి మధ్యలో ఉండాలి అని అంటున్నాడు కదా. ఆ విధంగా మనం జీవిస్తూ ముందరికి వెళ్ళాలంటే ప్రేమ మన విజయవంతమైన జీవితానికి పునాది లాంటిది. పునాదినే పక్కన పెడితే ఇల్లు నిలబడుతుందండి? పెళ్లి చేసుకున్నారంటే చేసుకున్నారు, కానీ పునాది లేదు. ఏంది లేదు? పునాది ప్రేమ లేదు. పెళ్లి చేసుకున్నారంటే చేసుకున్నారు. మా అమ్మ బలవంతం చేసింది, మా నాయన బలవంతం చేసినాడు, నేను వద్దనుకోనింటి, పోయి నువ్వే తలుగుతివి, వేరే వాళ్ళు తలగాల్సింది నాకు అని ఒకటే కొట్లాడుతుంటారు. ఏం చెప్తున్నాను? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని బైబిల్ మాట్లాడుతుంది. క్రీస్తు వారు ఇరువురు కాక ఇద్దరు కాక ఒకే శరీరమై ఉందరు. ఇది గ్రహించకుంటున్నారు చాలామంది యవన బిడ్డలు. ఇది గ్రహించకుంటున్నారు. కుటుంబంలో ఇది గ్రహించకుంటున్నారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరం. అది గుర్తించి ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. ప్రేమ అనేది లేకుండా మిగతావన్నీ కలిగి ఉంటే అక్కడ పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ నిలబడడానికి అవకాశము లేదు. కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి బోధన ఏంటంటే దాన్ని వెడల్పు, లోతు, ఎత్తు నువ్వు గ్రహించుతూ వెళ్తూ దాన్ని నీ జీవితంలో కలిగి ఉండి జీవించు. యేసుప్రభు తగ్గించుకున్నాడా లేదా? పరలోకాన్ని విడిచిపెట్టి మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని పిడిగుద్దులతో గుద్దిన, ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కానీ ఇంట్లో పోట్లాట, భార్యాభర్తల మధ్యలో యుద్ధం. కానీ తగ్గింపు భార్య భర్త దగ్గర తగ్గించుకోవాలా, భర్త భార్యను క్షమించి భార్యను దగ్గరికి తీసుకున్నటలో, ప్రేమను కనబరుచుకుంటలో ఓడిపోకూడదు అని అంటుంది బైబిల్ కదా. కాబట్టి ప్రేమ విజయవంతమైన జీవితానికి పునాది. ఆ పునాదిని మనము సరిగా కట్టుకోవాలి. అది క్రీస్తు ప్రేమని రుచి చూస్తూ వెళ్ళి మన జీవితాన్ని నిలబెట్టుకొని ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ, ఒకరినొకరు నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, ఈ సామర్థ్యం నీలో ఉంది, ఈ జ్ఞానం నీలో ఉంది, ఈ తెలివి నీలో ఉంది, మన ఇద్దరం చేయగలం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇలా ఒకరినొకరు ఆదరించుకుంటూ వాళ్ళ పునాది గట్టిగా వేసుకున్నట్లయితే ఎవరు వేరుపరచలేరు. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైన రీతిలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చే వారం కొనసాగించుకుందాం.